రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అన్ని అంశాలపైన తప్పుదారి పట్టించి ప్రజలను ఏమారించే ప్రయత్నం చేస్తూ ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు సామాన్య ప్రజలు ప్రశ్నించితే మేము ఇబ్బంది పెడతాము, కేసులు పెడతాము, అణిచివేస్తామంటూ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం కంటే ఘోరంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఉన్నాయి అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. దీనికి అంతం పలకాలంటే ఎక్కడో ఒక చోట మార్పు రావాలి. ఈ దోపిడీ పార్టీల యొక్క పరిపాలనకు అంతం పలికి ఖచ్చితంగా ఒక ప్రజా రాజకీయం దిశగా ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాల్సిన అవసరం, చారిత్రాత్మకమైన అవసరము ఉంది అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు ముందుకు వేసిన పార్టీనే భారత చైతన్య యువజన పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.